ఒక 10,000 బస్తాలు వరకు పంచుతారు. మిగతా 40,000 బస్తాలు తలా 10 రూపాయలు చెప్పిన బియ్య కేజీ 10 రూపాయలు లెక్కనంటే 75 కిలోలు ఎంత? 750 రూపాయలు. అంతే కదా? 750 రూపాయలు అతను ఇచ్చేస్తాడు. దాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఇస్తే 45 రూపాయలు, అంటే కేజీకి 35 రూపాయలు చొప్పున ఎంత మిగులుతుంది అక్కడ? ఇంత చక్కటి వ్యాపారం ఎదురుగుండా కనబడుతుంటే పిచ్చోడా అట్ట చేసుకోవడానికి? ఒక పేరు నాణ్యనే కాదు, రైసులో మనం చేస్తున్నది పెద్ద తప్పు ఏంటంటే ఖచ్చితంగా అక్రమాలు జరగలేదని చెప్పడం అమాయకత్వం. ఈ అక్రమాలు జరిగేదంతా కింద స్థాయిలో జరుగుతుంది. పైనోడు తినడానికి అంత చక్కగా ఎదురుకున్న 35 రూపాయలు కనబడుతుంటే చేతిలో అది వదిలేసి 3 రూపాయలకు కక్కుర్తి పడతారా? ప్రాక్టికల్ గా జరిగేది ఏంటంటే గోడౌన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను గోడౌన్ తీశాడు అద్దెకి, ఎవడికో స్టాఫ్కి వదిలేస్తాడు. దాంట్లో సివిల్ సప్లైస్ అతను కూడా అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు అందులో. అట్లాగే ఒక 2 ప్రైవేట్ వాళ్ళు కూడా ఉంటారు. అంతా వాళ్ళే ఉంటారు. అంటే అతని మనుషులు అనాలా, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. సప్లై చేసుకోవడం ఇదంతా నడుస్తుంటుంది. దాన్ని అమ్ముకుని సంపాదించుకుంటారు. 1 కోటో 1.5 చెప్పారు దాంట్లో, వీళ్ళు చూపెట్టిన లెక్కే 1 కోటి 1.5. మరి 1 కోటి 1.5 సంపాదించుకున్నాడు 4 కోట్ల రూపాయలు పెనాల్టీ కడతాడా? బేసిక్ గా సమస్య ఏంటంటే ఇందులో